దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకునక ముందు దేవుని బిడ్డలారా, మరి మూలవాక్యాన్ని అంశాన్ని మరి మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మూలవాక్యము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29 ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అనేటటువంటి ఈ మాటను ఏమండి హనన్య అజర్య మిషాయేలును దేవుడు కాపాడినప్పుడు, దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు కాపాడినప్పుడు ఏమండి బబులోను సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఏమండి వారి పక్షముగా ఏమండి మాటలాడి ప్రభువును మహింపరుస్తున్న మాటలుగా ఇవి ఉన్నాయి. మన యొక్క మరి ఈ మూలవాక్యములోంచి మన అంశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు తన కొరకు నిలబడు తన భక్తులను ఏమండి తప్పించి కాపాడి రక్షించు గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇది మన యొక్క అంశమునై ఉన్నది. దాంతో ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగేటటువంటి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఇగో నాయన ఈ భయంకరమైన దినాలలో దేవా, ఈ అపాయకరమైన ఈ దుర్దినాలలో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. ఇటువంటి భయంకరమైన దినాలలో అయా మీ శాంతి సమాధానములను మాకు దయచేస్తూ దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలో మరొకసారి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గణపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని అల్పులము అయోగ్యులము ఎన్నికలేని మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు ఆయా పరలోక దీవెనలు, ఇగోనైనా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు పరలోక ఆశీర్వాదాలు, ఇగోనైనా శారీరక మానసిక ఆత్మీయ రీతిలో నెమ్మది సమాధానమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఈ ఆరాధనలో ప్రత్యేకముగా కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఆయన ప్రభువుని గణపరచబోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఒక ప్రత్యేక పాట ద్వారా ప్రభునామాన్ని గణపరచడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చక్కని కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభువుని గణపరిచినటువంటి బెసలేలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన దేవుని బిడ్డలైన మీ అందరిని బట్టి కూడా ప్రభుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరి పరిశుద్ధ ఆరాధనలో ఏమండి నాతో పాటు కలిసి ప్రభువుని గణపరచాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నా. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ఆయన్ని మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మౌనతుడా అని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా అని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా అని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. రాజుల రాజా మీ స్తోత్రాలు, ప్రభుల ప్రభువా మీ స్తోత్రాలు. కనికరము కలిగిన దేవుడా, కృపాసత్య సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, ధాలుడా, ఇమ్మానుయేలు మీ స్తోత్రాలు. నీ కార్యాలను బట్టి, నీవు చేసిన ఉపకారాలను బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవానికి సాటి ఎవరు, సముడు ఎవరు నాయన? విశ్వసించిన మా జీవితాల్లో ఊహకందని గొప్ప కార్యాలు చేస్తున్న సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. దేవా ఈ భయంకరమైన దినాలలో ఎటు చూసినా అశాంతి, ఎటు చూసినా అసమాధానము, ఎటు చూసినా అయా ఓ ప్రభా యుద్ధాలు, రక్తపాతము, నెమ్మది లేని పరిస్థితులు అయా మేము చూస్తూ ఉన్నా. దేవా నీ ఒక్కడివే సమాధానమునకు కర్తనైనందును బట్టి మీకు వందనాలు. శాంతిని అయా ఇగోనైనా అయా కలుగు చేయవాడువు నీవే ప్రభువా. అయా ఇగుని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కసారి నీ కృపచేత అయా ఇగునైనా పరిస్థితులన్నిటినీ అయా మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీ సమాధానమును దయచేయమని, మీ సమాధానమును దయచేయమని. అయా రకరకాల పరిస్థితులలో ఎంతోమంది అయా ఇగునైనా తల్లిదండ్రులు దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. వారి బిడ్డలు రకరకాల స్థలాలలో అయా చిక్కుకుపోయి ఉంటుండగా ప్రభువా ఇగో వారి విషయమై అయా ఇగోనైనా కృంగిన పరిస్థితి, అయా ఇగోనైనా వేదన చెందుతున్న పరిస్థితులు ప్రభువా ఇగో వారి బిడ్డలను అయా తల్లిదండ్రులైన వారి యొద్దకు యేసుక్రీస్తు నామములో మీరు చేర్చమని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కన్నీటిని మీరు తుడవండి, దుఃఖాన్ని తుడవండి నాయన. అయా ప్రతి ఇగోనైనా బిడ్డలు అయా ఇగో వారి యొక్క తల్లిదండ్రుల యొద్దకు చేర్చబడులాగిన పరిస్థితులన్నిటినీ కూడా అయా అనుకూలపరచండి. పరిస్థితులన్నిటినీ అయా అనుకూలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. దేవా ఇగోనైనా అయా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా. నీ కృపచేత అయా నీ కృపచేత అయా ఒక్కసారి అయా ఇగోనైనా ప్రభువా ఇగోనైనా నీ ప్రజలైన వారిని అయా ఇగో ప్రభువా రకరకాల ఇగోనైనా మరి అయా అయా పరిస్థితులు చిక్కున్న వారిని అయా నీ కృపచేత జ్ఞాపకము చేసుకుని వారందరికీ మేలు చేయమని నాయన, వారందరికీ అయా సంతోషము, సమాధానము, ఆనందమును కలుగు చేయమని తండ్రి నీ సందులో మేము విజ్ఞాపన చేస్తున్నాం. అయా దేవా ఇగో నాయన అయా ఇగో ప్రభువా కలవరాలను తొలగించండి, ఆందోళన తొలగించండి. ప్రతి తలంపులలో నెమ్మది కలుగునుగాక, ప్రతి ఆలోచనలో సమాధానం కలుగునుగాక, ప్రతి హృదయంలో నెమ్మది కలుగునుగాకని మేము ప్రకటిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా ఇగో ప్రభు ఈ వారమంతా కూడా అయా ఇగో మాడల మీరు చూపిన కృప, చేసిన కార్యాలు, అద్భుతాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా మమ్మల్ని పోషిస్తున్న దేవా, మా ఆరోగ్యాలు దీవిస్తున్న దేవా, మా ఆయుస్సులు పొడిగిస్తున్న దేవా, మా అక్కరాలను తీరుస్తున్న దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా మా దేశ పరిస్థితులన్నింటినీ కూడా అయా ఇగో నాయన ఓ ప్రభా సమృద్ధికరంగా మార్చండి నాయన. ఓ మా దేశ నాయకుల చుట్టూ మీరు రక్త ప్రోక్షణ దయచేయండి. అయా వారికి మీ హస్తాన్ని, మీ సన్నిధిని తండ్రి మీరు తోడుగొంచమని సందులో ప్రార్థిస్తున్నా. వారు తీసుకునే ప్రతి నిర్ణయములో అయా మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ సహాయము దయచేయండి. ఏ రకమైనటువంటి అయా ఇగోనైనా కొరతలు మా దేశంలో లేకుండా అయా అన్ని విధాల సమృద్ధికరమైనటువంటి పరిస్థితులను యేసుక్రీస్తు నామములో దయచేయండి నాయన. బహున్నతుడా మీకు వందనాలు, బహున్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు. నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యమునను నింపుమయ్యా నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యమునను కాపాడుమయ్యా నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యమునను నింపుమయ్యా నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యమునను కాపాడుమయ్యా నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యమునను నడిపించుమయ్యా యేసయ్యా 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 నీ ప్రేమయే నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు నీ జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యానికి మహిమ చెల్లిస్తున్నా యేసయ్యానికి ఘనత చెల్లిస్తున్నా నీవు రక్షించు దేవుడవయ్యా నీవు కాపాడు దేవుడవయ్యా నీవు విడిపించు దేవుడవయ్యా నీవు సమాధానమును దయచే దేవుడవయ్యా పరిస్థితులను అయ్యా నెమ్మదికరముగా మార్చగలిగిన దేవుడవైనా అయ్యా అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి నీకు మొర్ర పెడుతూ ఉన్నాము నాయన అయా పరిస్థితులను సమాధానకరముగా మార్చగలిగిన వాడవు నీవే ప్రభువు ఒకసారి నీ కృపచేత అయా ఇగోనైనా అయా ఇగో ప్రభువా అయా ఇగోనైనా మారినటువంటి పరిస్థితులలో మార్పును కలుగజేసి నెమ్మది కలిగిన సమాధానము కలిగిన అయా పరిస్థితులు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నా దేవా ఇగోనైనా ఎన్నో హృదయాలు దుఃఖములో ఎన్నో హృదయాలు అయా ఇగోనైనా వేదనలో ఎన్నో హృదయాలు అయా కృంగినటువంటి హృదయాలు అయా దుఃఖ భారాలతో అయా నిండిన హృదయాలు ప్రభువా నీ కృపచేత జ్ఞాపకము చేసుకోండి ప్రతి హృదయాన్ని తేలిక చేయండి నాయన అయా ప్రతి హృదయములో సంతోషమును కలుగు చేయండి ప్రతి హృదయములో నెమ్మది కలుగు చేయండి నాయన ప్రతి ఒక్కరి కన్నీటిని రోదనను వేదనను అయా ఇగో తుడిచివేయమని అయా వాటన్నిటి నుండి విడిపించమని ప్రభువాని సన్నిధిలో ప్రార్థిస్తున్నా అయా ఇగో నాయన పరిస్థితులన్నిటిపై నీ కృపను దిగనిమ్మని వేడుకొనిచ్చున్నా నీ కృపను దిగనిమ్మని వేడుకొనిచ్చున్నా అయా మాకు కాదు యెహోవా మాకు కాదు నాయన నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని అయా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రార్థించి అయా ఇగోనైనా నిన్ను గణపరిచి మహిమపరిచిన నీ ప్రజలపై నీ దీవెనను దిగనిమ్మని వేడుకొనొచ్చు అయా ప్రతి ఒక్కరిని తాకి ముట్టినందుకు స్తుతులు చెల్లిస్తున్నాయన జరగబోతున్నటువంటి ఈ ఆరాధన అయా కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి వెతబడబోయే వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తారు. మీ హృదయాలను దేవుని యొక్క వాకింగ్ కొరకై సిద్ధపరచుకున్నామని ప్రభు పేరట కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలో తనతో పాటు ఏకీభవించి ప్రభువును గణపరచాలని ప్రభు మీతో మాట్లాడులాగున ప్రభు మాటల కొరకై మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని మీ హృదయాలను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. జాన్ బాబును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో వెత్తబడబోతున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా,
ఇప్పటివరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడైన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో పాటలో ఆరాధనలు మీరే తోడైనారు దేవా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘర్షులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. వాళ్ళందరినీ దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. ఇప్పుడు సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న వీళ్ళందరూ ఇంకా నీలో బలంగా ఎదిగేటట్టు మీరు గొప్ప కార్యం జరిగించండి. మంచి సందేశాన్ని వచ్చిన సంఘర్షులందరికీ మీరు దయచేయండి. ఈ ఆరాధన అంతా నీ నా మహిమార్థమే ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యాన్ని జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భారభరితమైనటువంటి హృదయముతో జానుబాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించి దేవుని యొక్క వాక్యం కొరకే మీ హృదయాలను సిద్ధపరచుకున్న విధానమును బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనాన్ని మరొకసారి నేను చదివి వినిపిస్తున్నాను. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మెషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకొప్పగా ఉండుననెను. అంతటి నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగోయని వారిని బబులోను సంస్థానములో హెచ్చించాను. దేవుని బిడ్డలారా, మరి యొక్క మూలవాక్యముల్లోంచి మన యొక్క అంశము ప్రియా దేవుని బిడ్డలారా, తన కొరకు నిలవబడు తన భక్తులను శోధనలోంచి తప్పించి కాపాడి రక్షించు దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్న బోచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా ఉన్నవారు ఎవరంటే అనన్య, అజర్య, మిషాయేలు. అనన్య, అజర్య, మిషాయేలు అనేటటువంటి పేర్లు యూదులకు పెట్టబడిన పేర్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే షద్రకు మెషకు అబేద్నెగో అనేటటువంటి పేర్లు బబులోను వారు పెట్టిన పేర్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు ఈ యొక్క యూదులైనటువంటి వీరి విషయమై బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు వీరు విశ్వసించిన దేవుని విషయమై, అంతేకాకుండా ఆ దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుత మహిమ సంబంధించినటువంటి కార్యాన్ని చూసినటువంటి నెబుకద్నెజరు వీరి విశ్వాసాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కూడా దేవుణ్ణి గణపరుస్తూ వారి యొక్క దేవుని పక్షముగా మాట్లాడమే కాకుండా యూదుల దేవుణ్ణి నెబుకద్నెజరే మహిమపరుస్తూ ప్రకటిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఈ యొక్క అనన్య, అజర్య, మిషాయేలు ఆరాధిస్తున్న దేవుడు, లేక విశ్వసించిన దేవుడు, కలిగి ఉన్నటువంటి దేవుడని ఒక చక్రవర్తి వీరు పక్షముగా సాక్ష్యమిచ్చి ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఏ విధముగా దేవుడు అనన్య, అజర్య, మిషాయేలు అనేటువంటి యూదులైన వీరిని దేవుడు రక్షించి ఉన్నాడో ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం తెలుసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకముగా ఈ వర్తమానాన్ని వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బబులోని యొక్క సామ్రాజ్యములోనికి బానిసులుగా, దాసులుగా, చెరగా పట్టబడి తీసుకున్న రాబడిన వారు ఈ యొక్క అజర్య, అనన్య, మిషాయేలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వీరు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ బబులోను సంబంధించినటువంటి అక్కడ విశ్వాసాలకు కానీ అక్కడున్న పరిస్థితులకు వారు అనుకూలముగా మార్చబడకుండా వారి విశ్వాసాన్ని కాపాడుకుని దేవునికి నమ్మకస్తులుగా వీరు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి ఈ బంధించబడిన పరిస్థితి, చెరగా తీసుకుని రాబడిన పరిస్థితి, దాసులుగా ఉండేటటువంటి ఈ పరిస్థితికి కారణం మేము విశ్వసించిన, మేము ఆరాధిస్తున్న మా దేవుడే అనే ఆలోచన వారు ప్రక్కన పెట్టారు. ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారంగా జరుగుతుంది, ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు అనే ఆలోచనను వీరు కలిగి ప్రియా దేవుని బిడ్డలారా
ఆ దేవునిలో విశ్వాసమును కొనసాగిస్తూ ఆ దేవుని ఆజ్ఞలను గట్టిగా పట్టుకొని కలిగి ఉన్నవారిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఏ విషయాల్లో కూడా ఇగో ఇటువంటి పరిస్థితి, ఇగో మాకు ఇక్కడ ఈ బానిస పరిస్థితి, ఈ చెర పరిస్థితి, లేక ఈ రకమైనటువంటి బానిసత్వ పరిస్థితి ఈ దేశంలో దేవుడు మరి మాకు కలుగు చేశాడని దేవుని వారు నిందించలేదు. దేవుని ఏ రకంగా తక్కువగా వారు మాట్లాడలేదు, తేలిగ్గా మాట్లాడలేదు. ఏదైనా ఆయన చిత్తములో ఉన్నదే జరుగుతూ ఉంటుంది. జరగని కానీ మనం ఆయన ప్రజలుగానే ఉండాలి, ఆయన కొరకే నిలబడాలి. ఏమండి, ఆయన విశ్వాసములోనే మనం ఉండాలని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న వారిగా మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితి, ఇటువంటి ఆత్మీయతను బబులోను సామ్రాజ్యములో ఏమండి యూదులైనటువంటి వీరు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరిని గురించి కొన్ని విషయాలు వివరంగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమండి, మరి దానియేలే ఏమండి వీరిని ఏమండి ఆ ఒక నెబుకద్నెజరు దగ్గర ఏమండి మరి వీరికి ఒక మంచి ఉద్యోగ పరిస్థితులను కల్పించమని ఏమండి మనవి చేసినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సమయంలో ఆ వాక్య భాగాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఏమండి 49వ వచనములో ఉన్న ఈ భాగాన్ని నేను చదువుతున్నాను. అంతటా దానియేలు రాజునద్ద ఏమండి మనవి చేసుకొనగా, రాజు షద్రకు మెషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను అని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 49లో మనం చూస్తున్నాం. దానియేలు యొక్క మనవి మేరకు ఏమండి ఈ యొక్క మరి యూదులైనటువంటి ఏమండి అనన్య, అజర్య, మిషయేలుకు ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా బబులోనులో వారికి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. వారు విచారణకర్తలుగా అక్కడ ఉండేటటువంటి స్థితిని దేవుడు దానియేలు ద్వారా కల్పించాడు. ప్రజలాడు. హల్లెలూయా. పిల్లల విచారణకర్తలు అనగా ప్రభుత్వ పరిపాలకులు లేక అధికారులు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అనన్య, అజర్య, మిషయేలుకు ప్రియా దేవుని బిడ్డలారా ఒక సందర్భంలో ఏమండి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వీరికి ఎదురైంది. ఈ పరిస్థితి ఏ విషయంలోనంటే వారి విశ్వాసము విషయంలో, ఏమండి దేవుని విషయంలో ఈ పరీక్ష వారికి ఎదురైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ పరీక్షలో వారు దేవుని కొరకు నిలబడిన వారిగా మనకి కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎలానో ఈ సమయంలో నేను తెలియపరిచి ఈ వర్తమానాన్ని త్వరగా ముగించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు ఆలకించాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజు తన విశ్వాసానికి సంబంధించినటువంటి ఏమండి ఆరాధ్య దైవాన్ని ఆయన నిలవబెట్టించి ఆ ఆరాధ్య దైవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏమండి సాగిలపడి నమస్కరించాలి అనేటటువంటి ఏమండి ఆ ఒక ఆజ్ఞను ఆయన జారీ చేసినట్లు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా ఆ 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఈ సమయంలో ఆ మాటను మీ కొరకు నేను చదువుతున్నాను. ఏమండి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అనేటటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు యొక్క ఏమండి ఆ ఒక ఆరాధ్య దైవానికి ప్రతి ఒక్కరూ సాగిలపడి నమస్కరించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నమస్కరింపని వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేసేటటువంటి పరిస్థితి. మరి అక్కడ ఏమండి యూదులైనటువంటి దేవుని ప్రజలైన వారి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఏమండి దేవుని ఆజ్ఞలను వారు కలిగి ఏమండి దేవుని యొక్క దేవునికి మాత్రమే ఏమండి వారు ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి స్థితిలో వారు ఉన్నారు. రాజు యొక్క ఆజ్ఞకి ప్రాముఖ్యతని ఇవ్వలేని వారిగా మనం చూస్తున్నాం. పిల్లరా గనుక అందరూ వెళ్తున్నారు, నమస్కరిస్తున్నారు, సాగిలపడుతూ ఉన్నారు. కానీ అనన్య, అజర్య, మిషయేలు అనే యూదులైనటువంటి వీరు ఏమండి సాగిలపడలేదు, నమస్కరించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఆ విషయాన్ని మరొకసారి ఇదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా ఏమండి ఆ 11 ఏమండి 12 నుండి నేను చదువుతున్నాను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని రాచా కార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను
లక్ష్య పెట్టలేదు. దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క కల్దీలలో కొందరు వచ్చి ఏమండి నమస్కరించని, సాగిలపడని, ఏమండి అక్కడ మరి ఆ విచారణకర్తలుగా ఉన్నారు, పాలకులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు. ఈ యొక్క అజర్యా, అనన్య, మిషాయేలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వారి మీద వారు వచ్చి రాజుకి కొండేలు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి వారు ఏమని చెప్తున్నారంటే, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. యూదులైనటువంటి ఫలానా వారు, అయ్యా నీవు ఆజ్ఞ జారీ చేశావు, ఆ ఆజ్ఞను వారు లక్ష్య పెట్టలేదు అనే ఈ యొక్క కొండేలు తీసుకొని, ఏమండి చాడీలు తీసుకుని వచ్చి రాజుకి తెలియపరిచి వారి మీద నేరారోపణలు తెలియపరిచే ప్రయత్నాన్ని వారు చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఇటువంటి పరిస్థితులలో ఏమండి ఈ యొక్క అనన్య, అజరయ, మిషాయేలు ప్రియా దేవుని బిడ్డలారా వారు దేవుని కొరకు నిలబడినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని విశ్వాసము కొరకు ఏమండి ఒక అగ్ని పరీక్ష ఏమండి యూదులైనటువంటి వీరికి ఎదురైంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా ఆ అగ్ని పరీక్షకు వారు నిలవబడ్డారు. ఆ అగ్ని పరీక్షలో ఏమండి దేనికి కూడా వారు బెదరలేదు, భయపడలేదు. అంతేకాదు వారు చెప్తున్నటువంటి మాటను, రాజుకే వారు సూటిగా చెప్తున్న మాటను మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక 17వ వచనములో వారు రాజుకి ఇస్తున్న ప్రత్యుత్తరాన్ని మనం చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా రాజా నీ ఆరాధ్య దైవానికి మేము సాగిలపడం, నమస్కరించము అని కరాఖండిగా వారు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దేవుని ఎడల వారు ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నారో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలకు వారు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నారో. ఏమండి దేవుని ఆజ్ఞల విషయంలో వారి విశ్వాసము కలిగి ఉన్న విశ్వాసం విషయంలో మరణానికి వారు సిద్ధపడ్డారు. వారి ముందు అగ్నిగుండం ఉంది, అగ్ని పరీక్ష. సజీవముగానే వారి శరీరాలు కాల్చబడబోతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది సామాన్యమైన విషయము కాదు. ప్రాణానికి ప్రతి ఒక్కరూ భయపడతారు, ప్రాణానికి ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ ఇక్కడ వీరు భయపడలేని వారిగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఏమండి ఆ విశ్వాసము, దేవుని యొక్క ఆజ్ఞల కొరకు, దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీనినే పరలోకము నుండి దేవుడు చూస్తున్నాడు. పరలోకము నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. తన కొరకు నిలవబడినటువంటి తన ప్రజలను, తన కొరకు నిలబడిన ఏమండి తన వాక్యమును బట్టి తన యందు భయభక్తులు కలిగిన ఆయన భక్తులను తప్పించడానికి, రక్షించడానికి, కాపాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భములో ఏమండి బబులోను రాజ్యములో లేక బబులోను దేశములో దానియేలు కూడా ఉన్నాడు కదా. ఈ సమయంలో దానియేలు ఉన్నాడా లేదా అనే ఒక ప్రశ్న కొంతమందికి కలగవచ్చు. ప్రియులారా, దీని విషయమై బైబిల్ వ్యాఖ్యానకర్తలు 4 విషయాలు వారు తెలియపరిచారు. ఈ 4 విషయాలు కూడా తెలియపరిచి ఈ ఆత్మీయ సందేశాన్ని ఏమండి క్లుప్తంగా మనం తెలుసుకుని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సందర్భములో ఏమండి దానియేలు అక్కడ ఉన్నాడా లేదా అనేటటువంటి ఈ విషయానికి ఏమండి బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పిన 4 ఆ ఒక జవాబులను ఈ సందర్భంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి విషయం, ప్రభుత్వం కార్యం మీద ఏమండి బబులోను విడిచి వెళ్ళి ఉండవచ్చును అనేటటువంటిది మొదట జవాబుగా వారు చెప్పడం జరిగింది. ఏమండి వీరి ముగ్గురినే ఏమండి అగ్నిగుండములో పడవేసినటువంటి ఆ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్కడ దానియేలు ఉండకపోవడానికి మరి ఆయన ఏ ఒక పనులలో ఉండి ఉన్నారో అనేటటువంటి దానికి ఏమండి బైబిలు వ్యాఖ్యానకర్తలు చెప్పిన ఏమండి కొన్ని ఆ జవాబులను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ఉద్దేశాలను, వారి అభిప్రాయాలను మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ప్రభుత్వం కార్యం మీద బబులోను విడిచి వెళ్ళి ఉండవచ్చుననియు, అంతేకాదు ఒకవేళ నగరంలోనే ఉంటే ఈ కార్యక్రమమునకు హాజరు కావలసిన అవసరము అతనికి లేకపోయి ఉండవచ్చుననియు, అంతేకాదు అతని ఉన్నతి పదవిని బట్టి అతనిపై ఫిర్యాదు చేసేందుకు
అక్కడ ఉన్నవారికి ధైర్యం చాలి ఉండక పోవచ్చు అని ఇలాగా వారి యొక్క అభిప్రాయాలను తెలియపరచడం జరిగింది. మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞ ఇచ్చిన అధిపతుల జాబితాలో దానియేలు ఉండక పోవచ్చుననియు, అదే విధముగా అతని బాధ్యతలు వేరుగా ఉండవచ్చుననియు, ఈ కారణములలో ఏదో ఒకటిని బట్టి ఆ సందర్భంలో దానియేలు అక్కడ లేకపోవుటకు కారణమనియు బైబిలు వ్యాఖ్యానకర్తలు వారి అభిప్రాయాలను తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే కొన్ని సందేహాలు కొంతమందికి కలగవచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అదే బబులోను సామ్రాజ్యములో దానియేలు కూడా ఉన్నారు కదా, మరి వీరే అగ్నిగుండంలో వేయబడ్డమి ఏటి? దానియేలు మరి ఆయన కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంది కదా, ఆయన కూడా యూదుడే కదా అనే ఆలోచన కలిగి ఉండవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి మరి ఆలోచనలకు, అటువంటి ప్రశ్నలకు ఈ 4 జవాబులు మీ ముందుంచడం జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి మనలో కలిగేటటువంటి కొన్ని ప్రశ్నలకు ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దానియేలు విషయమై సమాధానాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. యూదులైనటువంటి అనన్య, అజర్యా, మిషాయేలు దేవుని యొక్క ఆజ్ఞలకు ప్రాముఖ్యతను వారిచ్చి రాజు యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టని వారిగా మనం చూస్తున్నా. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుడు వీరి విషయంలో పూనుకోవడానికి, కలుగు చేసుకోవడానికి, వారిని పట్టించుకోవడానికి అక్కడ ఒక అందరూ ఆశ్చర్యపోయేటటువంటి, ఎవరు ఊహించలేని ఒక అసాధ్యమైనటువంటి మహిమా సంబంధమైన అద్భుత కార్యాన్ని దేవుడు చేయడానికి, ఆయన పూనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలకు అక్కడ యూదులైన వారు ప్రాముఖ్యతను ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఈ యొక్క యూదులైనటువంటి వీరిపై కొండేలు రాజుకి తెలియపరిచి నేరారోపణలో చేసినటువంటి వారు అంటూ ఉన్నారు, ఆ రాజా తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. మరి ఏ ఆజ్ఞను వారు లక్ష్య పెట్టారు? దేవుని ఆజ్ఞలను వారు లక్ష్య పెట్టారు. మా దేవునికి మాత్రమే మేము సాగిలపడతాం, మా దేవునికి మాత్రమే మేము నమస్కరిస్తాం, మా దేవుని మాత్రమే మేము మహిమపరుస్తాం అని వారి యొక్క దేవుని ఆజ్ఞలకు వారు ప్రాముఖ్యతను ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలమైన మనం అనేక సంవత్సరాలుగా వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కానీ ఆ వాక్యం కొరకు మనం నిలబడగలుగుతున్నామా? ఆ వాక్యం కొరకు మనం నిలబడగలుగుతున్నామా? లేక ఆయా పరిస్థితులకు, ఆయా స్థలాలలో వాక్యాన్ని ప్రక్కన పెట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి ప్రతి పరిస్థితులతో రాజీ పడుతూ ఉన్నామా మనం? ఒకవేళ దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి, దేవుని మాటలను ప్రక్కన పెట్టామంటే దేవుని ప్రక్కన పెట్టినట్టుగా నువ్వు లోక సంబంధించినటువంటి వాటితో నువ్వు రాజీ పడితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకవేళ దేవుని యొక్క మాటకు, దేవుని ఆజ్ఞలకు వీరివలే నీవు ప్రాముఖ్యత ఇవ్వగలిగితే అసాధ్యమైనటువంటి అద్భుతాలు, మహిమా సంబంధించినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలం. మరి అలాంటి ఒక మహిమా సంబంధించినటువంటి దేవుని శక్తితో కూడిన సర్వశక్తిమంతుని యొక్క కార్యము వీరి పట్ల ఎలా జరిగినదో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మొట్టమొదట రాజు ఆజ్ఞను వారు ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞలకు ప్రాముఖ్యతనిచ్చిన వారిగా మనం చూస్తున్నాము. అంతేకాదు, రెండవ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. వారు దేవుని విశ్వాసమునకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో వారు రాజీ పడలేదు, విశ్వాసము నుండి తొలగిపోలేదు, విశ్వాసము నుండి మారలేదు. మరి యొక్క విశ్వాసానికి వారు సాగిలపడలేదు, నమస్కరించలేదు. వారి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. వారి విశ్వాసాన్ని మించిన విశ్వాసం ఇంకొకటి లేదు అని వారు నిరూపించి తెలియపరిచే పనికి వారు పూనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. అందుగురించి వారు రాజుతోనే డైరెక్ట్గా వారు చెప్తూ ఉన్నారు. వారి విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. వారి విశ్వాసమునకు ఆధారమైనటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తి కలిగిన దేవుడో వారు తెలియపరుస్తున్నారు. ప్రియులారా, దేవుని ప్రజలమైన నీవు నేను అనన్య, అజర్య, మిషాయేలు వలె మన యొక్క విశ్వాసాల కొరకు మనం నిలబడాలి. మన విశ్వాసము ఎంత గొప్పదో
ఈ సందర్భంలో మరొకసారి దేవుడి యొక్క వర్తమానము ద్వారా, ఈ సందేశము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అంటూ ఉన్నారు, వారు ఏమంటున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీవు నేను అలా చెప్పగలమా? వారు చెప్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించుటకు మేము కలిగి ఉన్న దేవుడు, మేము విశ్వసించిన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. ఈరోజు లోకములో ఆయా పరిస్థితులను చూసి విశ్వాసంలో దిగజారిపోతున్నావేమో. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడింటి ఈ పరిస్థితుల్లో మార్పు కలుగచ్చాడా? ఈ పరిస్థితులను ఆయన పట్టించుకోడా అని ఆయా పరిస్థితులను చూసి విశ్వాసంలో దిగజారిపోతున్నావేమో, బలహీనపరచబడుతున్నావేమో. ప్రియా దేవుని బిడ్డ, నీ విశ్వాసమునకు ఆధారభూతుడైన వాడు, ఆధారమైన వాడు ఆయన సమర్థుడు, రక్షించగల సమర్థుడు, కాపాడగల సమర్థుడు. ఈ విషయాన్ని మర్చిపోదు ప్రియా దేవుని బిడ్డ. వారు అంటూ ఉన్నారు, మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములోంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ ఆరాధ్య దైవానికి, నీ విశ్వాసానికి మేము సాగిలపడం, నమస్కరింపము. దేవుని బిడ్డారా, ఈ రెండు విషయాలు, ఒకటి దేవుని వాక్యం కొరకు నేను నిలబడాలి. రెండు, నీవు కలిగి ఉన్న విశ్వాసము శక్తి కలిగినది, బలమైనది, నిజమైనది, సత్యమైనది. విశ్వాసము కొరకు నిలబడాలి. విశ్వాసము నుండి తొలగిపోకూడదు. వేరొక విశ్వాసముతో నీవు రాజీ పడకూడదు. ప్రియా దేవుని బిడ్డ, వారు నిలవబడ్డారు గనుకనే ప్రియా దేవుని బిడ్డారా. అయితే రాజు ఏం చేశాడు? ఆ అగ్నిగుండాన్ని 7 అంతల వేడిమిగా పెంచాడు. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. 7 అంతలుగా. కానీ ప్రియా దేవుని బిడ్డారా, ఆయనను భయపడలేదు, ఆయనను బెదరలేదు, ఆందోళన లేదు, అయ్యో ప్రాణాలు పోతాయని దిగులు లేదు, విచారము లేదు. వారు కలిగి ఉన్న వాక్యము కొరకు, వారు కలిగి ఉన్న విశ్వాసము కొరకు, వారు కలిగి ఉన్న దేవుని కొరకు, ఆ దేవుని ఎడల వారు చేస్తున్న భక్తి కొరకు నిలబడిన వారిగా చూస్తూ ఉన్నాం. ప్రాణభీతి లేదు, మరణభీతి లేదు. అగ్నికి వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి వారి శరీరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారి శరీరాలు అగ్నికి కూడా ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారో ప్రియా దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞ జారీ చేసి వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు వస్త్రాలతో ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వస్త్రాలతోనే వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేసినటువంటి సందర్భాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఆ ఒక 20 నుండి ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఆ ఒక 27 వరకు రాయబడినటువంటి వాక్య రెఫరెన్సుల్లో మనకి కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వారిని తీసుకుని వెళ్ళి పడవేశారు. అయితే వారిని తీసుకుని వెళ్ళి పడవేసినటువంటి వారు ఆ అగ్ని వేడిమికి కాలిపోయారంట. ప్రియా దేవుని బిడ్డలారా, వేయబడినటువంటి యూదులైన అనన్య, అజర్య, మిషాయేలు ఆ యొక్క బబులోన్లో పేర్లు పెట్టబడిన షడ్రక, మెషక, అబేద్నెగోనే ఈ ముగ్గురు వారి యొక్క వారిని బంధకాలతో, తాళ్లతో కట్టి బంధకాలతో అగ్నిగుండంలో పడవేశారు. వారి అగ్నిగుండంలో పడిన వెంటనే ప్రియులారా, ముందు దేవుడు ఏం చేశాడంటే వారి బంధకాలను ఆయన దూత చేత ఆ ఒక తెంపివేశాడు, లేక ఇప్పివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధకాలు లేకుండా మనం బంధకాలతో బంధించి వారిని వేశాం అగ్నిగుండములో. అయితే బంధకాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. మనం ముగ్గురిని వేశాం, 4 తిరుగుతూ ఉన్నారు. ఏటి ఆశ్చర్యమో, ఏటి అద్భుతమో అని నెబుకద్నెజరు ఆశ్చర్యపోతున్నాడు. తన చుట్టూన్న మంత్రులతో చెప్తూ ఉన్నాడు, ఏటి ఆశ్చర్యమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, వారిని పడవేసిన వారు కాలిపోయారు. పడవేయబడిన వారు వారి బంధకాలు వారి తాళ్ళు తెంపబడ్డాయి, ఊడిపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు అగ్నిగుండంలో ఏటవుతున్నారంటే ఆ ఒక మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి అని ప్రాణం కొరకు ఆక్రందలు వాళ్ళు చేసినట్టుగా మనకు కనబట్టలేదు. వారు అగ్నిగుండంలో ఏటవుతున్నారంట, చక్కగా తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 3 వేస్తే 4 ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యపోతున్నాడు రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. ప్రియులారా, అగ్నిగుండాన్ని ఎయిర్ కండిషన్గా
తన భక్తుల కొరకు, తన ప్రజల కొరకు, తన వాక్యం కొరకు, తన విశ్వాసము కొరకు, ఆయన కొరకు నిలబడిన ఆయన బిడ్డలను కాపాడుకుంటున్న దేవునిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో అద్భుతం అండి, ఎంతో అద్భుతం. వస్త్రం కాలిపోలేదు, శరీరం కాలిపోలేదు, వారికి ఏ హాని జరగలేదు. ఏమండి, అగ్నిగుండములో వారు తిరుగుతూ ఉన్నారు. ఎంతో అద్భుతం ప్రియా దేవుని బిడ్డారా. అగ్ని నుండి కాపాడే దేవుడు, అగ్ని కాల్చకుండా కాపాడే దేవుడు, అగ్నిని వారి శరీరాలను ముట్టకుండా అడ్డుపడిన దేవుడు, వారి చుట్టూ ఆయనే అగ్ని ప్రాకారంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు సంచరిస్తున్న అగ్నిగుండంలో ఆ ప్రాంతం అంతా కూడా ఎయిర్ కండిషన్గా మార్చివేశాడు. వారికి ఏ రకమైన బాధ లేదు, సంతోషంగా తిరుగుతున్నారు, ఆనందంగా సంచరిస్తున్నారు. ప్రియులారా, శ్రమలను ఆనందంగా మార్చివేయగలిగిన దేవుడు, దుఃఖమును సంతోషముగా మార్చివేయగలిగిన దేవుడు, అశాంతిని అసమాధానమును సమాధానముగా శాంతికరముగా మార్చివేయ దేవుడు. మనుషుల యొక్క అసూయ తత్వాలతో, కొండేలు చాడీల ద్వారా ఎదురైనటువంటి అగ్ని పరీక్ష, దేవుని వాక్యానికి అగ్ని పరీక్ష, విశ్వాసమునకు అగ్ని పరీక్ష, దేవుని కొరకు నిలబడిన వారికి అగ్ని పరీక్ష. ఈ పరీక్షలన్నీ వారిని ఏమీ చేయలేకపోయాయి. వీటన్నిటిపై కూడా అద్భుతమైనటువంటి జయాన్ని దేవుని సహాయము ద్వారా వారు పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఈ యొక్క ఆశ్చర్యం, అద్భుతాన్ని చూసి వారిని బయటికి తీసుకురండి అని చెప్పినప్పుడు వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. వారి వస్త్రాలకు అగ్నివాసన లేదు, వారి శరీరాలకు హాని జరగలేదు. ఎలా వేయబడ్డారో అలాగే వారు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు, ఆయన వాక్యం కొరకు నిలబడుతున్నప్పుడు, ఆయన విశ్వాసము కొరకు నిలబడుతున్నప్పుడు, ఆయన ప్రజలుగా ఆయన కొరకే బ్రతుకుదామనే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, తప్పక దేవుడు మన పక్షముగా ఎటువంటి పరిస్థితులనైనా మనకు అనుకూలముగా మార్చు దేవుడు, మనకు లోబడినట్లు చేయు దేవుడు, వాటి మీద మనకి జయమిచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాన్ని చూసినటువంటి నెబుకద్నెజరు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఏ దేవుణ్ణి? యూదుల దేవుణ్ణి, యూదుల ఆరాధ్య దైవాన్ని మహిమపరుస్తున్నాడు. యోధా దేవుని యొక్క శక్తిని, యోధా దేవుని యొక్క మహిమను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ దేవుని కలిగి ఉన్న నీవు నేను, ఆ దేవుని విశ్వసించిన నీవు నేను, ఆ ప్రభువులో మన విశ్వాస ప్రయాణాలు కొనసాగిస్తున్న నీవు నేను, ఏ పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ముగింపులోకి వచ్చాం. ముగింపుతో ఈ వర్తమానాన్ని ముగించడం జరుగుతుంది. పిల్లరా, ఇక్కడ అనన్య, అజర్య, మిషాయేలు అనేటటువంటి యూదుల పేర్ల యొక్క అర్థాన్ని ఒక్కసారి మీకు తెలియపరిచి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నా. అనన్య అనగా దేవుడు కరుణగలవాడు, అజర్య అనగా దేవుడే సహాయకుడు, మిషాయేలు అనగా దేవునితో సమానుడు అనే అర్థాలు మనకి కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు యూదుల పేర్లలో దేవుడు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే కరుణగలవాడుగా, సహాయకుడుగా, దేవుడే సమానుడిగా, వారితో పాటు కలిసి ఉండేవాడిగా అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పేర్లకు తగ్గట్ట వారు దేవుని కొరకు నిలబడ్డారు. గనుక ఆ విశ్వసించిన ఆ దేవుడు అద్భుత రీతిలో వారిని తప్పించి, రక్షించి, కాపాడిన దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ దేవుడే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గనుకనే పద్మసు ద్వీపములో ఆ మరుగుతున్న నూనెలో అపోస్తులుడైన ఆ ఒక యోహాను భక్తుని వారు వేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మరుగుచున్న నూనె యోహాను భక్తుని ఏమీ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పాత నిబంధనలో అగ్నిగుండములోంచి రక్షించినటువంటి దేవుడు శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తుని విశ్వసించిన యొక్క లేక ఆయన పనిని చేసినటువంటి ఆయన యొక్క పరిచర్యలో నమ్మకమైనటువంటి భక్తునిగా, సేవకునిగా ఉన్నటువంటి యోహానుని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆ మరుగుచున్న నూనెలోంచి కాపాడిన దేవునిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ విశ్వసించిన, నేను విశ్వసించిన, మనం విశ్వసించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎదురయ్యే పరిస్థితులన్నిటిలో కూడా విజయము జయమిచ్చే గొప్ప దేవుడు. కనుక ఆయన కొరకు నీవు నేను నిలబడగలిగితే,
ఏమండి ఈ యొక్క అనన్య అజర్య మిషాయేలు వలె మనం నిలబడగలిగితే ఏమండి గొప్ప అద్భుత కార్యాలు మనం చూస్తాం. కనుక మన దేవుడు తప్పించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఈ విషయాలు మర్చిపోవద్దు. ఇట్టి గొప్ప ఏమండి ఆయన ద్వారా ఆయా పరిస్థితుల్లోంచి ఆయన భక్తులుగా మనం బ్రతుకుతూ ఏమండి ఆయన వాక్యం కొరకు, ఆయన విశ్వాసం కొరకు మనం బ్రతుకుతూ ఏమండి ఆయన ఏమండి అద్భుతమైనటువంటి కాపుదల, అద్భుతమైన రక్షణను వీరి వలె మనం కూడా మన జీవితాల్లో అనుభవిస్తూ ఆయనకు మహిమార్థమై ఏమండి మనం అనుభవిస్తున్న కార్యాలను చూసిన వారు, మనం పొందుతున్న కార్యాలను చూస్తున్నవారు, మన జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలను చూస్తున్నవారు ఆయన మహిమపరిచే రీతిలో ఏమండి ఆయన కొరకు నిలబడుతూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలల వంచి ఈ యొక్క ముగింపు ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో దేవా మరొకసారి ఇగో నాయనా మరి మమ్మల్ని మీరు దర్శించారు, మాతో మీరు మాట్లాడారు, దేని కొరకు మేము నిలబడాలో మరొకసారి ఇగో నాయనా ఇగో నీ ప్రజలైనటువంటి అనన్య అజర్య మిషాయేలు ద్వారా ఇగో నాయనా అద్భుతమైనటువంటి మా విశ్వాసాన్ని బలపరిచి దేవా ఇగో నాయనా మరి మమ్మల్ని ప్రోత్సహించేటటువంటి ఇక అద్భుతమైనటువంటి మాటలను బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ దీవించాను. వీరిపై మీ ఆశీర్వాదాలు దిగనమని వేడుకొనిచ్చి ఉన్నా. శరీరంగా, మానసికంగా, ఆత్మీయంగా బలపరచండి. మారినటువంటి పరిస్థితుల వైపు కాకుండా అయా మారని అద్భుత అసాధ్యమైనటువంటి అయా కార్యాలు మా జీవితాల్లో చేసే నీ వైపు చూస్తూ అయా మా విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవా నీకు నమ్మకస్తులుగా ఈ భూమి మీద ఈ భయంకరమైన దినాలలో మీ ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని, ఏ పరిస్థితులకు భయపడక, ఏ పరిస్థితులనైనా మాకు లోబడినట్లు మార్చగలిగిన దేవుడవు, మాతో ఉన్నావనే విశ్వాసముతో ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మారణస్తులను క్షమించిన ప్రకారం రుణము క్షమించము, సోదరుల కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇగో నాయన స్థానిక సంఘ కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పావాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాయి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము క్రమరించుము దేవా. ఆమేన్. 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 ప్రభు యొక్క సమాధానము మీకు, మీ తలంపులకు, మీ ఆలోచనలకు, మీ హృదయమునకు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.